గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ స్మైల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేమైతే నున్న వెళ్ళి అమ్మవారి బొమ్మలు చూసి రావాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకని నేను రెడీ అయ్యాను. లుక్ ఎట్ మై న్యూ టాప్. మొన్న కొనుక్కున్న టాప్ ఇది. నేనైతే వేసేసుకున్నాను. ఈ కలర్ వేసుకున్నాను అనమాట. నేను పింక్ నాకు బాగా నచ్చింది, అందుకని నేను చేసేసుకున్నాను. సో మేమైతే అలా స్టార్ట్ అయిపోయాము కదా. అక్కడి నుంచి నున్న మ్యాంగో మార్కెట్కి వచ్చాము. వచ్చి ఇక్కడ అమ్మవారిని చూడడం స్టార్ట్ చేసాం అనమాట. అసలు నాకైతే ఇక్కడ ఒక 2 విగ్రహాలు చూసాను. వర్త్ అసలు అనిపించింది. ఈ పర్పుల్ అండ్ బ్లూ ఫుల్ గా డెకరేషన్స్, పెయింటింగ్స్ అన్ని అయిపోయాయి. చెప్పడం మాత్రం 50,000 అలా చెప్తున్నారు, కానీ నిజంగా వర్త్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ 2. ఇంకా మిగిలిన కూడా బాగున్నాయి, కానీ అవి ఉన్న డెకరేషన్ గాని పెయింటింగ్ గాని అంతంత హైట్ విగ్రహాలు అసలు ఆహా, అవి చూస్తేనే సూపర్ అనిపించేసింది నాకు. అక్కడి నుంచి అట్లా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాను. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా, వినాయక చవితికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక లైన్ లో ఒక 10-15 షాప్స్, బయటంతా విగ్రహాలు, అబ్బో అలా చాలా గ్రాండ్ గా ఉంది. నేను అట్లానే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా అనమాట. అసలు తీరా చూస్తే అక్కడ ఏం లేవు, అసలు చిన్న విగ్రహాలే లేవు. అంటే ఉన్న వాటిలోనేమో నాకు అమ్మవారి ఫేస్ క్లియర్ గా కావాలి, పెద్ద విగ్రహాలు ఎలా ఉంటే అలాగే కావాలి, అలా కావాలి, ఇలా కావాలి అంటే అసలు దొరకవమ్మ అలాగా అనేసారు. సర్లే ఈసారి మనం ఎక్కడైనా చిన్నది చూసుకొని తీసేసుకుందాంలే అని చెప్పి వెళ్ళాం అనమాట. అండ్ లేటర్ ఇక్కడ నేను ఒక ఆయనతో మాట్లాడాను. మహేష్ అంట ఆయన పేరు. ఆయన ప్రెసిడెంట్ అని చెప్పారనమాట. ఆయన అడిగాను అనమాట. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లో చాలా సౌండ్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి నేను ఆయన వాయిస్ పెట్టలేదు. ఒక బొమ్మ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే వీక్ కి 10 or 12 చేస్తారంట. ఒక్కటి అని పర్టికులర్ గా చెప్పలేమమ్మా, 10 or 12 అట్లా చేస్తూ ఉంటాము, అది ఇది అని చెప్పుకొచ్చారు వాళ్ళు. నాకైతే వాళ్ళు చెప్తుంటే అట్లా వింటూ ఉండిపోయాను. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఎంత ఉంది తెలుసా. ఫస్ట్ తీసుకొచ్చి అచ్చు ఉంటుందంట, దానిలో సెట్ చేసి అదంతా చేస్తారు. ఆ తర్వాత కాల్చాలంట బొమ్మని. కార్వింగ్ కి అసలు మీ ఇక్కడ పక్కన చూపించే విగ్రహంలో అయితే 16 జాయింట్స్ 12 జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ అన్ని పెట్టాలి, అది ఇది అని చెప్పారు. అది వచ్చేసి 9 feet 10 feet చెప్పారు. 35,000 40,000 చెప్తున్నారు రేట్లు. కానీ వర్మ చెప్పాను కదా నాకు వర్త్ అని. అట్లా ఉన్నాయి అసలు రకరకాలుగా. ఇది వర్క్ అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇది వరకు పులి మీద కూర్చున్న అమ్మవారు మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు మనం లయన్, ఎలిఫెంట్, గరుడ వాహనం ఇంకా చాలా చాలా చూస్తూ ఉన్నాము. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూసింది ఏంటి అంటే, మా ఇంటి దగ్గర అమ్మవారికి అవతారం వేస్తారు గుళ్ళో, ఇంకా రావిచెట్టు దగ్గర అమ్మవారికి అవతారం వేస్తారు, మెట్రో దగ్గర అమ్మవారికి అవతారం వేస్తారు. ఇంకా నేను అవతారాలు ఉన్నవే చూసేదాన్ని. ఇప్పుడు నేను కొంచెం అన్ని చోట్లకి వెళ్ళి చూసి నేర్చుకునేటప్పుడు అక్కడ ఇలా అమ్మవారి విగ్రహాలు కూడా కొనేసి వాటికి అవతారాలు వేస్తారు అని నాకు తెలిసింది అనమాట. ఇదివరకు అంతా నేను అవతారం వేస్తున్నారు అంటే అమ్మవారికి సెట్టింగ్ అంతా తీసుకొచ్చి చేస్తారు అలాగే అనుకునేదాన్ని. కానీ ఈ ఇయర్ నేను చూసాను 10 feet 12 feet వినాయకుడిని ఎట్లా పెడతారో అట్లనే అమ్మవారిని కూడా పెడుతున్నారు. అసలు వర్మ ఇన్నిసార్లు నేను చెప్పకూడదేమో వర్త్ అని, కానీ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి. ఒక షాప్ లో చూసాను, కోల్కతా కాళీ అమ్మవారి లాగా ఉన్నారు అసలు ఆవిడ. ఆ హెయిర్ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా, మనకి నిజంగా అలాంటి హెయిర్ ఉంటుందా అనిపించింది. అంటే మనకి ఎలాగో ఉండదులేండి, అమ్మవారు కాబట్టి ఆవిడకి అలాగే ఉంటుంది. ఈ వీడియో నేను టూ లేట్ పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం దసరా హడావిడి అండ్ ఇంకా మన చేతులకి కాళ్ళకి కట్లు ఉండడం వల్ల సో వాయిస్ ఓవర్లు అవన్నీ లేట్ అయిపోతున్నాయి. ఇక్కడ నేను కలకత్తా కాళీ అమ్మవారిని చూసాను, నాకైతే సూపర్ అనిపించింది. కానీ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అది మనం డైరెక్ట్గా చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇక్కడ పెయింటింగ్స్ వేస్తుంటే అవి కూడా చూసాము. అండ్ లేటర్ ఇక్కడ ఇవన్నీ చూసేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. అంతే, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.